తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం మస్తు సంబరంగా చేయాలని చేగుర్తు సర్కారు చూస్తున్నది. జూన్ 2 తారీఖు నాడు జరిగే అవతరణ దినోత్సవానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే చేగుర్తు సర్కారు సోనియా గాంధీని, రాహుల్ సార్ని, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని, ఇంకా చాలా మంది లీడర్లను వేడుకలకు రావాలని ఆహ్వానం సుత పంపింది కాంగ్రెస్ సర్కారు. దగ్గర 2000 మంది పోలీసులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేసిర్రు. ఇక దీని మీద మా రిపోర్టర్ అక్క మనకు ఫుల్ వివరంగా వార్త చెప్పడానికైతే రెడీగా ఉంది. అక్క చెప్పిగా నువ్వు ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ స్టేజి పైన కూడా ఇక్కడ స్టేజి ఏర్పాటు చేశారు. ఈ స్టేజి పైన దాదాపు ఒక 500 నుంచి 600 మంది కూడా ఇక్కడ కూర్చునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి కూడా చాలా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రము చాలా భారీ ఎత్తున కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక్కడికి మరి ఈ పరేడ్ గ్రౌండ్ లో మాత్రము బ్లాక్ కమాండోస్ అలాగే మహిళా పోలీసులు కూడా పరేడ్ రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో మరి జూన్ 2వ తారీఖున ఈ కార్యక్రమము భారీ ఎత్తున కూడా ఇక్కడ నిర్వహించాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడైతే ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాదు మరి ఈ కార్యక్రమాల ప్రదర్శన కోసము అలాగే మరి ట్యాంక్ బండ్ పైన ఈ రోజు సాయంత్రం కూడా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయని కూడా మరి అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు ఇప్పుడు జూన్ 2వ తారీఖు కోసం మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా అలాగే ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేస్తున్న కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి దానం కిషోర్ అలాగే కమిషనర్ రోనాల్డ్ రాస్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు అలాగే పోలీస్ అధికారులు కూడా మరి పరిశీలించారన్నట్టుగా తెలుస్తుంది.